మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 40వ చరణం. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. చదివినటువంటి వాక్య భాగంలో కీర్తనకారుడు ఈ విధంగా రాస్తున్నాడు: నాకు ప్రియమైనవి ఉన్నాయి ప్రభువా, ఈ లోకములో ఉన్నవి కాదు కానీ నాకు ప్రియమైనవి నీ ఉపదేశాలు. నీ ఉపదేశం నాకు ఎంతో ప్రియమైనది. నేడు మనం గమనించినట్లయితే ప్రియమైనవి అనేకములు ఉంటాయి. అది మొబైలే గాని, ల్యాప్టాపే గాని, ఇంటర్నెట్టే గాని, పుస్తకాలే గాని, నవలలే గాని, సినిమాలే గాని, సీరియల్లే గాని, హాస్య సాధకాలే గాని, పాప సంబంధమైనటువంటి క్రియలు అనేకం ప్రియములై ఉంటాయి జనులకు. కానీ నరులలో లోక సంబంధంగా ప్రియమైనవి నాకు ప్రియములు కాదు ప్రభువా, కేవలం నీ ఉపదేశమే నాకు ప్రియమైనది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ కీర్తనను బట్టి మనం గుర్తించవలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విషయం ఏదనగా, మనకు ప్రియమైనవి ఏమై ఉన్నవి? ఉపదేశం మనకు ప్రియముగా ఉన్నదా? చిన్న సందేశాన్ని, చిన్న ప్రసంగాన్ని వినడానికి మనం సమయాన్ని కేటాయించగలుగుతున్నామా? ఆయన సన్నిధిని అనుభవించడానికి మనం సమయాన్ని కేటాయించగలుగుతున్నామా? మన మనస్సును కేటాయించగలుగుతున్నామా? ప్రియమైన వాటి కొరకైతే మనం సమయాన్ని వెచ్చిస్తాం, మన శరీర బలాన్ని వెచ్చిస్తాం, మన మనసును కేంద్రీకరిస్తాం, మన దృష్టి మలచకుండా తదేకంగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రియమైన వాటిని మనం ఇష్టపడతాం. అయితే నేడు మనం మనకు ప్రియమైన వాటిగా ఉపదేశాన్ని మనం మార్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆయన వాక్కు ప్రసరించబడుతుండగా, ప్రకటించబడుతుండగా, బోధించబడుతుండగా, తెలియపరచబడుతుండగా మనము మన హృదయాన్ని కేంద్రీకరించి మన దృష్టిని ఏకాగ్రతగా ఆయన వాక్యం మీద నిలిపి సమయాన్ని వెచ్చించి ఆయన దృష్టికి మనం ఉపదేశాన్ని ప్రియముగా ఎంచుతున్నామని మనం ఈ తరములో నిలవవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఉపదేశం మన జీవితాన్ని మారుస్తుంది. ఉపదేశం చాలా విలువైనది. ఆయన ఉపదేశం మరింత శ్రేష్టమైనది. అందుకే కీర్తనకారుడు అంటాడు, నాకు నీ ఉపదేశం అధిక ప్రియము. ఒకవేళ నాకు నా బిడ్డలు, నా భార్య, నా భర్త, లేదా నా తల్లిదండ్రులు, లేదా నా గృహము, లేదా నా ఉద్యోగము, లేదా నా వ్యాపారము, లేదా నాకు కలిగినటువంటి తలాంతు, ఇవి ప్రియములుగా ఉన్నప్పటికీ, ఇవి భౌతికంగా నాకు కలుగు చేయబడినటువంటి బాధ్యతను బట్టి నేను వాటిని ప్రియముగా ఎంచినప్పటికీ, వాటన్నిటికంటే కూడా అధికముగా నీ ఉపదేశమే నాకు ప్రియము. అనగా నీ వాక్యమే నాకు ప్రియము. నీ వాక్యానుసారంగానే నేను జీవిస్తాను. నీ వాక్యాన్ని అనుసరించి నేను జీవిస్తాను. నీ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ నేను అసహ్యించుకుంటాను. అవి నాకు ప్రియములుగా ఎంచబడవు అని కీర్తనకారుడు తేటగా ఒప్పుకుంటున్నాడు. మనము నేటి దినమున ఈ విషయాన్ని ఒప్పుకొనవలసిన వారమై ఉన్నాము. ప్రభువా, నీ ఉపదేశం నాకు ప్రియమైనది. కొందరిని చూస్తూ ఉంటే వారికి ఉపదేశం వినడం కష్టం. ఉపదేశాన్ని ఇతరులకు తెలియచేయాలంటే, ఇతరులకు పంచాలంటే భయం. ఎందుకంటే సినిమా విషయాలను గురించి, లోక సంబంధమైనటువంటి విషయాలను గురించి, ఇతరత్ర దుర్బోధకులను గురించి, అబద్ధ ప్రవక్తలను గురించి పంచడానికి, ఇతరులకు తెలియచేయడానికి ఎంతో ఇష్టపడుతుంటారు, మగ్గు చూపుతూ ఉంటారు. కానీ సత్య సువార్తను ప్రకటించడానికి వారి హృదయంలో భయం. కారణం, వారి ఉపదేశాన్ని ప్రియముగా ఎంచకపోవట చేత, వారి ఉపదేశాన్ని ప్రేమించకపోవట చేత. అది ఉపదేశాన్ని ప్రియముగా ఎంచినట్లయితే సత్య వాక్యాన్ని సకల జనులకు తెలియచేయడానికి నిశ్చయంగా కంకణం కట్టుకొని నిలబడతారు. ఆయన ఉపదేశాన్ని ప్రియముగా ఎంచువారు, ఆయనను ప్రేమించువారు, ఆయన చిత్తం నెరవేర్చడానికి అడుగు పెట్టినవారు. అదే ఉపదేశాన్ని ప్రియముగా ఎంచకపోతే, ఈ ఉపదేశం ఎవరోలే, ఈ ఉపదేశం వీరు చెప్తే మనం వినాలా, వీరి ద్వారా దేవుడే మాట్లాడతాడులే, వీరిది చిన్న పరిచర్య, నా సంఘం చాలా పెద్దది, నేను వెళ్ళేటువంటి సహవాసం చాలా శ్రేష్టమైనది, అక్కడ అన్ని అంగులు ఆర్భాటాలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఏమున్నవి, వీరు చెప్పే ఉపదేశాన్ని ఇతరులకు నేను పంచేదేంటి, నా స్థాయికి, నా స్టేటస్కి, నా ఉద్యోగానికి, నా పరపతికి, నా ఆర్థిక పరమైనటువంటి స్థితికి, నేను ఉండేటువంటి ఈ బ్రతుకుకి ఇటువంటి వారిని గూర్చి కదా నేను ప్రకటించాల్సింది. నేను లోక సంబంధమైనవి, సాంకేతిక పరమైనవి, సాంఘిక పరమైనవి, మానవాతీతమైనవి, అటువంటి వాటిని నేను తెలియచేయాలి. దేవుని ఉపదేశం నాకు అంత శ్రేష్టమైనది కాదు అని అనుకుంటే వాక్యం సెలవిస్తుంది, ఆయన ఉపదేశాన్ని తృణీకరించేవాడు, చెవులు మూసుకొని వెళ్ళిపోయేవాడు శాపాన్ని తెచ్చుకుంటాడు, వాడి జీవితం అంధకారమయమవుతుంది అని. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఉపదేశాన్ని ప్రేమించాలి, దాన్ని మనం ప్రియముగా ఎంచాలి, సత్య సువార్తను మనం పొందుకోవాలి, దాని కొరకు సమయాన్ని కేటాయించాలి, మన హృదయాన్ని, మనస్సును కేంద్రీకృతము చేసి శ్రద్ధా భయభక్తులతో వాక్యాన్ని వినాలి, ఆ ఉపదేశానుసారంగా మన జీవితంను కట్టుకోవాలి. అదే సందర్భంలో అదే ఉపదేశాన్ని, ఏ ఉపదేశం అయితే మనకు బలమునిచ్చిందో, ఏ ఉపదేశం అయితే సత్య
సత్యము ప్రకటించబడుతుందో ఆ సత్య ఉపదేశాన్ని మనం ఇతరులకు పంచడానికి నిలబడగలగాలి. అట్లా కానట్లయితే ఉపదేశాన్ని ప్రియముగా ఎంచట్లేదు అన్న సంగతి వాస్తవం. మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఇదే కీర్తనల గ్రంథం 119వ కీర్తన 47వ చరణంలో, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను, అవి నాకు ప్రియములు. ఆయన ఆజ్ఞలు కూడా కీర్తనాకారుడికి ప్రియములుగా ఉన్నవి. కొందరికి వారి సేవకులు, సంఘ కాపర్లు చెప్పే మాటలు, వారి ఖండితమైనటువంటి ఆలోచనలు ప్రియముగా ఉంటవి. ఈ సంఘానికి రావాలి, ఈ సమయానికి రావాలి, ఈ వస్త్రాలు వేసుకొని రావాలి, ఇలా ఉండాలి, ఇలాగ మీరు జడలు వేసుకోవాలి, ఇలా మీరు చేతికి బ్రాస్లెట్లు వేసుకోవాలి, ఇలా మీరు చెప్పులు ధరించాలి, ఇట్లాంటి బైబిల్ మీరు పట్టుకోవాలి, ఇట్లాంటి పాట మీరు పాడాలి, ఈ పాటను మీరు ఈ విధంగా పాడాలంటే వాటిని ఎంతో జాగ్రత్తగా అవలంబిస్తూ ఆ ఖండితమైన ఆజ్ఞకు కట్టుబడి ఉంటారు. కానీ దేవుని ఆజ్ఞను మాత్రం పట్టించుకోరు. కానీ వాక్యం సెలవిస్తుంది, మనం దేవుని ఆజ్ఞను ప్రియముగా ఎంచాలి. నిన్ను పొరుగువాన్ని ప్రేమించు, సత్యముకు సాక్షిగా నిలబడు, భేదాభిప్రాయాలు లేక అందరిని ఏకరీతిగా చూడు, ఇతరులకు సహాయం అందించు, బేదలను కరుణించు, నీకు కలిగిన దానిలో ఇతరులకు పంచు, దేవుని స్వార్థను ప్రకటించు, సమాధానంగా ఉండు, విధేయత కలిగి ఉండు, దీనత్వం కలిగి ఉండు, సాత్వికం కలిగి ఉండని చెప్పిన దేవుని ఆజ్ఞ కొట్టివేయబడుతుంది. వారి సంఘ కాపులు చెప్పిన ఆజ్ఞ వీరికి కట్టుదిట్టమవుతుంది. దానికి అంటుకట్టబడి ఉంటారు. ఎంతో బుద్ధిహీనమైనటువంటి క్రైస్తవ జీవితం. కానీ ప్రభు సెలవిస్తున్నారు, నా ఆజ్ఞ మీకు ప్రియముగా ఎంచబడాలి, నన్ను మీరు పూర్ణ హృదయంతో ఆరాధించాలి, నన్ను మీరు పూర్ణ హృదయంతో ప్రేమించాలి, మీ తోటి వారిని ప్రేమించాలి, ఎవరి దగ్గర లాభాన్ని ఆశించగా, లంచాలు తీసుకునక, వడ్డీ వ్యాపారాలు చేయక, మోసము చేయక, వారి కుటుంబం గురించి వీరి కుటుంబం దగ్గర చెప్పి, వీరి కుటుంబం గురించి వారి కుటుంబంలో చెప్పి, కుటుంబాలను విచ్ఛిన్నము చేయక, దొంగిలించక, నరహత్య చేయక, వ్యభిచరించక, మోసము చేయక, పెద్దల ఎదుట అగౌరవంగా ప్రవర్తిస్తూ, దీనత్వమును ధరించుకునక, గర్వంతో, అహంకారంతో, విర్రవీగిన తనముతో, సాతాను క్రియలతో ప్రవర్తిస్తే అది నా దృష్టికి ప్రియమైనది కాదు అని ప్రభు సెలవిస్తున్నారు. మనకు ఆయన ఆజ్ఞ ప్రియముగా ఎంచబడినప్పుడు మనము ఆయన దృష్టికి ప్రేమగా ఎంచబడతాం. మరియు మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఇది 119వ కీర్తన 97వ చరణంలో, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. ఆయన ధర్మశాస్త్రం మనకు ప్రియముగా ఎంచబడాలి. కొందరికి ధర్మశాస్త్రాల కంటే వారి సంఘ నాయకులు రచించినటువంటి పుస్తకాలే ప్రియమైపోతాయి. ధర్మశాస్త్రానికంటే ఆ పుస్తకాలు చదవడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. వారు ఏ అనుభవంతో రాశారు, ఏ ఆత్మతో రాశారు అనే దాన్ని ప్రక్కన పెట్టినట్టయితే, దేవుని ధర్మశాస్త్రానికి మనం విలువ ఇవ్వకుండా మరి దేనికి విలువ ఇచ్చినా అది దేవుని చిత్తం అనేది కానే కాదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడినటువంటి లేఖనాలు, మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధ గ్రంథం, ఆయన లేఖనాలు వజ్రపు ఉపదేశాలు, బంగారపు మాటలు, వెండి వంటి వాక్యాలు మన కొరకు ఆయన ముద్రించి ఉంచారు, మన కొరకు ఆయన పదిలపరిచి ఉంచారు, మన కొరకు ఆయన వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆ ధననిధిని మనకు ఆయన ఇచ్చున్నాడు. దానికంటే విలువైనదిగా వేరొక దేనిని ఎంచినా అది ఆయన దృష్టికి అసహ్యమైనటువంటి క్రియ. మనం ధర్మశాస్త్రానికి విలువ ఇవ్వాలి. ఆ తర్వాత దానికి అనుగుణంగా ఉన్నటువంటి పుస్తకాలను మనం ధ్యానించాలి. ధర్మశాస్త్రాన్ని చదవకుండా, నేను వాక్యాన్ని చదవకుండా వేరొక పుస్తకాలను బాగా చదివాను, వీటిలో నుండి నేను దేవుని వాక్యాన్ని బోధిస్తాను, దీనిలో నుండి నేను ఉపదేశాన్ని చేస్తాను అంటే అది బుద్ధిహీనమైనటువంటి విషయం. దేవుని ధర్మశాస్త్రం ఉన్నటువంటి సత్య వాక్యాన్ని గురించి వివరించకుండా, పుస్తకాల్లో వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఉన్నటువంటి విషయాలను వివరిస్తూ, వాళ్ళ జీవితంలో జరిగినటువంటి వ్యర్థమైనటువంటి విషయాల గురించి ముచ్చటిస్తూ, సమయాన్ని దొంగిలిస్తూ, జనుల యొక్క సమయాన్ని సైతం పాడు చేస్తూ, వారికి ఒక్క ముక్కైనను సత్యము గురించి ప్రకటించక సమయాన్ని దొంగిలించినట్లయితే దేవుని దృష్టికి అది ఎంతో అసహ్యమైనటువంటి క్రియ. నేడైతే మనం ఆయన ఆజ్ఞకు, ఆయన ధర్మశాస్త్రానికి, ఆయన ఉపదేశానికి మనం కట్టుబడి వాటిని మనం ప్రియముగా ఎంచవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ వాటిని మనం ప్రియముగా ఎంచనట్లయితే దేవుని దృష్టికి మనం విలువైన వారముగా, ప్రియమైన వారముగా ఉండట అసాధ్యము. ధర్మశాస్త్రం మన పాదాలకు దీపము, మన త్రోవకు వెలుగై ఉన్నది. ఆయన సత్యవాక్యం మనల్ని సత్యమును స్థిరపరిచి సర్వసత్యులు నడిపించగలిగినది. ఆయన ధర్మశాస్త్రము రాబో తరమును గూర్చి, జరిగిన విషయాలను గూర్చి, సమస్తము మన కొరకు, మన భవిష్యత్తు కొరకు, మన ఆత్మీయ జీవితం కొరకు లెక్కించబడి ఇవ్వబడినటువంటి పరిశుద్ధమైనటువంటి లేఖనం. కనుక ఆ ధర్మశాస్త్రాన్ని మనం చదివి, ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. అప్పుడు మనం దుర్బోధకులను గురించి, అబద్ధ ప్రవక్తలను గురించి, ముసుగు వేసుకున్నటువంటి కాపరులను గురించి, గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్లను గురించి మనము గ్రహించగలుగుతాం. దేవుని చిత్తానుసారంగా ఉన్నటువంటి సహవాసాన్ని, సేవకులను, సంఘాన్ని మనం గుర్తించగలిగి అందులో మనం చేర్చబడగలుగుతాం. అలా లేనట్లయితే అబద్ధ
బోధకులతో అంటుకట్టబడి, దుర్బోధకులతో, దుష్ట సాంగత్యాలతో అంటుకట్టబడి, దైవ చిత్తానికి విరుద్ధమైనటువంటి మార్గాల్లో కట్టబడి, సాతానుతో అడుగు వేస్తూ నిత్య నరకానికి పాత్రులుగా మార్చబడవలసి వస్తుంది. అనేకులు ప్రేమ లేని వారుగా, సమాధానం లేని వారుగా, ఐక్యత లేని వారుగా, సాత్వికం లేని వారుగా, దీనత్వం లేని వారుగా నివసిస్తూ నేను దేవుణ్ణి ప్రకటిస్తున్నాను, నేను దేవుణ్ణి అంగీకరించి ఉన్నాను, నేను దేవుని సాక్షిని అని చెప్పుకున్నట ఎంతో అసహ్యమైన, బుద్ధిహీనమైనటువంటి క్రియ. అయితే నేటి దినాన మనం గుర్తించవలసినటువంటి విషయం, మనం ఆయన ఉపదేశాన్ని, ఆయన ఆజ్ఞలను, ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రియముగా ఎంచినట్లయితే మనము దేవుని దృష్టికి ప్రియమైన వారంగా ఎంచబడి దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడతాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. మీ ధర్మశాస్త్రాన్ని, ఉపదేశాన్ని, ఆజ్ఞలను ప్రియముగా ఎంచాలని మీరు సెలవిచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. అట్టి విధంగా ప్రతి వారు వాటికి విలువిచ్చి ప్రియముగా ఎంచి జీవించినట్లుగా సహాయం అనుగ్రహించండి. ఇంకా వారి ప్రతి అవసరతను, అక్కర్ను నీ మహిమశలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.